ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికైతే ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఒక కొత్త రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అదేంటంటే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అవును, మీరు ఎప్పుడైనా ఈ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారా? నేను ప్రతి రెసిపీస్ చాలా సింపుల్ ఈజీ అని చెప్తాను కదా, ఈ రెసిపీ చూసిన తర్వాత అసలు అది నిజమో కాదో మీరే చెప్తారు. నేనైతే ఎక్కువగా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీసే చేస్తూ ఉంటాను. ఓన్లీ సండేస్ మాత్రమే బిర్యానీ అలా చేస్తాను. క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్పకుండా సోదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక వెడల్పటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఆయిల్, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనమైతే ఎగ్స్ వేసేసుకొని ఎగ్స్ కూడా స్మెల్ రాకుండా ఉన్నంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఎగ్స్ ఇందులో మనం చాలా చిన్నగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పెద్ద పీసెస్ ఉంటే అంతగా బాగోదు. దీంట్లోనే మనం సరిపడంత ఉప్పు, గ్రీన్ చిల్లీస్ ఎలాగో వేసుకుంటాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. వన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా మనకి రైస్ వేసి ఫ్రై చేసినప్పుడు ఒక్క 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ మిరియాల పొడియే ఈ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అవును, మీకు ఒక డౌట్ వచ్చింది కదా, ఇది ఫ్రైడ్ రైస్ అంటుంది మళ్ళీ మిరియాల పొడి ఎందుకు వేసిందబ్బా అని. మీరు ఈసారి ఎప్పుడైనా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. రైస్ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసిపోయేలాగా ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ మసాలా అనేది రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా అసలు ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకున్నారా? క్యాప్సికమ్ ఎగ్ వేసుకొని. నేనైతే ఎగ్తో చాలా వెరైటీస్ చేస్తాను. ఏదో ఒక వెజిటేబుల్ అయితే వేసి చేసేస్తాను. ఒక వెజిటేబుల్ ఇంకా ఎగ్ రైస్ వేసి చేసేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెసిపీ చాలా క్విక్గా ఈజీగా ఉందా లేదా అనేది. మీకు ఇలా క్విక్గా చేసుకునే రెసిపీస్ ఇంకా కావాలా? అయితే కింద కామెంట్ చేసేయండి. నేనైతే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఎక్కువ ఇలాంటి రైస్ ఐటమ్స్ చేయడానికే ఇష్టపడతాను. ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అవును, మీకు ఈ వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.